బ్రేకింగ్ న్యూస్ పాక్ ప్రభుత్వానికి మరో షాక్ ఇచ్చారు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ సభ్యులు. ఇప్పటికే పాక్ ఆర్మీని టార్గెట్ చేసుకుని దాడులు చేస్తున్న ఈ సంస్థ ఈసారి ఏకంగా బలూచిస్తాన్ గుండా ప్రయాణిస్తున్న రైలును హైజాక్ చేసింది. మొత్తం రైలుపై దాడి చేసి అందులోని వారందరినీ బందీలుగా చేసుకుంది. ఈ దాడిని అడ్డుకోవడానికి ప్రయత్నించిన 6 పాక్ ఆర్మీ జవాన్లను కూడా మట్టుపెట్టింది. మిలిటెంట్లు దాడి చేసే సమయంలో రైల్లో 400 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ దాడికి సంబంధించిన స్టేట్మెంట్ను రిలీజ్ చేసింది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. క్వెట్టా నుంచి పెషావర్కు వెళుతున్న జఫర్ ఎక్స్ప్రెస్ పై దాడి చేశారు మిలిటెంట్లు. ఇందులోని మహిళలు, చిన్నారులు, బలూచిస్తాన్ వాసులను మాత్రం వదిలేశారు. మిగతా వారిని మాత్రం తమ అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం బిఎల్ఏ అధీనంలో 100 మంది వరకు ఉన్నట్లు తెలుస్తోంది. వారంతా కూడా పాక్ ఆర్మీ, యాంటీ టెర్రరిస్ట్ ఫోర్స్, పోలీస్, పాక్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఐఎస్ఐలో పనిచేస్తున్న వారిగా గుర్తించారు. ఇక మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ ఫోన్ లైన్ లో అందిస్తారు. శివ, ఓవర్ టు యు. పాకిస్తాన్ లో బలూచిస్తాన్ వివాదం అనేది, సంక్షోభం అనేది ముదుగుతోంది. పాకిస్తాన్ భద్రతా బలగాలను బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ బంధించింది. దాదాపు 100 మంది పాక్ భద్రతా సిబ్బందిని తమ అదుపులో తీసుకున్నట్టు కూడా అధికారికంగా ఒక నోటును కూడా ఒక ప్రకటన ద్వారా బిఎల్ఏ విడుదల చేసింది. దాదాపు 100 మంది పాక్ భద్రతా సిబ్బందిని తమ అదుపులో తీసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. మష్కాఫ్, దాదర్, బోలన్ ప్రాంతాల్లో బిఎల్ఏ మెరుపు దాడులు చేసింది. ప్రధానంగా చూసుకుంటే జాఫర్ ఎక్స్ప్రెస్ పట్టాలను తప్పించి అదుపులోకి తీసుకున్నట్లు కూడా తెలుస్తోంది. అయితే మొత్తం ఈ ట్రైన్ లో కూడా దాదాపు 400 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రెసిడెంట్ అయితే వారి అధ్యయనంలో అయితే 100 మందిని రైలు నుంచి తమ వెంట తీసుకువెళ్లిపోయినట్టు కూడా తెలుస్తుంది. బిఎల్ఏ బందీలుగా ఉన్న వారిలో పాకిస్తాన్ మిలిటరీ, పోలీస్, యాంటీ టెర్రరిజం ఫోర్స్, అలాగే ఐఎస్ఐకి చెందిన అధికారులు, అలాగే సిబ్బంది కూడా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అందరూ సెలవులో పంజాబ్, ఏదైతే పాకిస్తాన్ కి సంబంధించిన పంజాబ్ ఏదైతే ఉందో వెళ్తుండగా ఈ మెరుపు దాడికి దిగినట్టు కూడా తెలుస్తుంది. తమ సైనిక చర్య చేపడితే బందీలను హతమారుస్తామని కూడా హెచ్చరికలు జారీ చేశారు. దానిపై ఎవరైనా సైనికుల ద్వారా దాడులు చేయించడానికి కానీ, కాల్పులు చేయించడానికి ఏమైనా చర్యలు తీసుకుంటే మాత్రం బందీలను హతమారుస్తామని కూడా హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే సరైన సమయం కోసం ఇటు పాకిస్తాన్ కి సంబంధించిన ఆర్మీ కానీ, అధికారులు కానీ వేచి చూస్తున్నారు. కానీ ప్రజెంట్ వారి అదుపులో ఉన్న 100 మంది ఎవరైతే ఉన్నారో భద్రతా సిబ్బంది, పాక్ భద్రతా సిబ్బందిని అదుపులో తీసుకునే నేపథ్యంలో వారి పరిస్థితి ఎలా ఉంది, ప్రజెంట్ వారిని ఏమైనా చేశారా ఏంటి అనేది కూడా ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన లేదు. కానీ ప్రజెంట్ మాత్రం ట్రైన్ లో ప్రయాణించే సమయంలో 400 మంది ఉన్నారు. వారిని దాంట్లో ఎవరైతే పాక్ సంబంధించిన వారు ఎవరైతే ఉన్నారో వారిని మాత్రమే అసలు భద్రతా సిబ్బందిని బిఎల్ఏ వారు అదుపులోకి తీసుకుని ప్రజెంట్ ఇటు ఇటువంటి చర్యలు, ముందస్తు చర్యలకు ఉపక్రమించద్దు, ఏమైనా చర్యలు ఉపక్రమిస్తే మాత్రం కఠిన నిర్ణయం తీసుకుంటామంటూ కూడా వారు కూడా ఇండైరెక్ట్ గా సంకేతాలు పంపించినట్టు తెలుస్తుంది. ఇటు 6 పాక్ జవాన్లను మట్టి పెట్టినట్టు కూడా ప్రధానంగా మనకు ఇప్పటివరకు అందుతున్న సమాచారం బట్టి వారు ఇచ్చిన ప్రకటన బట్టి తెలుస్తూ ఉంది. శివ, అయితే ఈ హైజాక్స్ సంబంధించి ఇప్పుడు పాక్ ఆర్మీ కానీ, పాక్ ప్రభుత్వం కానీ ఎలాంటి వ్యూహాన్ని అమలు చేయబోతోంది? అంటే ఏం చేసినా సరే బందీలుగా ఉన్న వాళ్ళని హతమారుస్తామని ఇప్పటికే బలూచిస్తాన్ ఆర్మీ చెప్తోంది కదా. సో ఈ నేపథ్యంలో పాక్ ఏం చేయబోతోంది? ఇప్పుడు ఎటువంటి చర్యలు తీసుకున్నా 100 మందికి కూడా ప్రాణం భయం, అంటే ప్రాణాలను హతమార్చేందుకు కూడా వాళ్ళు వెనుకడుగు వేరు. వారిని చంపేందుకు కూడా వారు నిర్ణయించుకున్నట్టు కూడా ఇటు పాకిస్తాన్ కు భద్రతా విభాగానికి, ఆర్మీకి సంబంధించిన అధికారులు కూడా సమాచారం వచ్చినట్టు తెలుస్తుంది. వారు కూడా ఎటువంటి చర్యలు తీసుకోవచ్చు, సైనిక చర్యలు ఎవరైనా చర్యలు తీసుకుంటే మాత్రం ఉన్న బందీలుగా ఉన్న 100 మందిని హతమారుస్తామంటూ కూడా ఇటు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ తెలియజేసింది. దానిలో భాగంగా ఇప్పుడు పాకిస్తాన్ ఆర్మీ కానీ, పాకిస్తాన్ ప్రభుత్వం కానీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది, ఎటువంటి వ్యూహాలతో ముందుకు వెళ్తుంది, వారి అధీనంలో ఉన్న బందీలు ఉన్న 100 మంది విడిపించేందుకు కూడా అందరూ చర్చించుకుంటున్నారు. కానీ ఇప్పటి వరకు కూడా ఏం చేయబోతున్నారు దానిపై మాత్రం పాకిస్తాన్ భద్రతా విభాగం కానీ, ఇటు ఆర్మీ విభాగం, ఇటు ప్రభుత్వం కానీ ఎటువంటి సూచనలు కానీ, ఎటువంటి ప్రకటన కానీ ఇప్పటి వరకు చేయలేదు. ప్రియ, రైట్ శివ, అయితే ఇప్పుడు బలూచిస్తాన్ ఆర్మీ ఏం డిమాండ్ చేస్తోంది? ఇప్పుడు హైజాక్ చేసింది 100 మంది వాళ్ళ అదుపులోనే ఉన్నారు. సో దానికి సంబంధించి మళ్ళీ స్టేట్మెంట్ ఎప్పుడు రిలీజ్ చేస్తామన్న విషయాలు ఏమైనా తెలియజేశారా?
ఇప్పటి వరకు వారిని అదుపులో తీసుకున్న తర్వాత ఎటువంటి అధికారిక ప్రకటన అయితే చేయలేదు. కేవలం వారిని అదుపులో తీసుకున్నది మేమే, ఏదైతే పాకిస్తాన్ సంబంధించిన 6గురిని చంపింది మేమే అంటూ కూడా వారు ఒక ప్రకటన అయితే విడుదల చేశారు తప్ప, కానీ మళ్ళా ఏదైనా మా అదుపులో ఉన్నారు కాబట్టి మీరు ఎటువంటి ముందస్తు చర్యలు తీసుకున్నా సైనికులతో దాడులు చేయించాలని కానీ మాపై కాల్పులు జరపాలని చర్యలు ముందస్తు చర్యలు తీసుకుంటే మాత్రం భారీ నష్టాన్ని చూడాల్సి వస్తుంది. మా బందీలుగా ఉన్న మా పరిధిలో ఉన్న మా దగ్గర బందీలుగా ఉన్న 100 మందిని కూడా మేము హతమారుస్తామని కూడా సంకేతాలు ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు ఆచితూచి పాకిస్తాన్ ప్రభుత్వం కానీ ఆర్మీ విభాగం కానీ అడుగులు వేస్తోంది. చూడాలి మరి ఏం జరగబోతోంది, ఎటువంటి వ్యూహాలతో ముందుకు వెళ్తారు, వారితో ఎటువంటి చర్చలు జరుపుతారు, వారి డిమాండ్ ఏంటి అనేది కూడా మొత్తం తెలుసుకున్న తర్వాత అధికారిక ప్రకటన వెల్లడించే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తా ఉంది. ప్రియా. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. పాక్ ప్రభుత్వానికి మరో షాక్ ఇచ్చారు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ సభ్యులు. ఇప్పటికే పాక్ ఆర్మీని టార్గెట్ చేసుకుని దాడులు చేస్తున్న ఈ సంస్థ ఈసారి ఏకంగా బలూచిస్తాన్ గుండా ప్రయాణిస్తున్న రైలును హైజాక్ చేసింది. మొత్తం రైలుపై దాడి చేసి అందులోని వారందరినీ బందీలుగా చేసుకుంది. ఈ దాడిని అడ్డుకోవడానికి ప్రయత్నించిన 6గురు పాక్ ఆర్మీ జవాన్లను కూడా మట్టుపెట్టింది. మిలిటెంట్లు దాడి చేసే సమయంలో రైల్లో 400 మంది ప్రయాణికులున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ దాడికి సంబంధించిన స్టేట్మెంట్ రిలీజ్ చేసింది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. క్వెట్టా నుంచి పెషావర్కు వెళుతున్న జఫార్ ఎక్స్ప్రెస్ పై దాడి చేశారు మిలిటెంట్లు. ఇందులోని మహిళలు, చిన్నారులు, బలూచిస్తాన్ వాసులను మాత్రం వదిలేశారు. మిగతా వారిని మాత్రం తమ అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం బిఎల్ఏ అధీనంలో 100 మంది వరకు ఉన్నట్లు తెలుస్తోంది. వారంతా కూడా పాక్ ఆర్మీ, యాంటీ టెర్రరిస్ట్ ఫోర్స్, పోలీస్, పాక్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఐఎస్ఐలో పనిచేస్తున్న వారిగా గుర్తించారు. బలూచిస్తాన్లో ఇప్పటికే గ్రౌండ్ ఆపరేషన్స్ ను తగ్గించేసింది పాక్ ఆర్మీ. కానీ ఏరియల్ అటాక్స్ మాత్రం కొనసాగుతున్నాయి. ఈ దాడులను ఆపకపోతే తమ వద్ద బందీలుగా ఉన్న వారందరినీ చంపేస్తామని వార్నింగ్ ఇచ్చింది బిఎల్ఏ. ఇక ఈ ఘటనపై ఇప్పటి వరకు అధికారికంగా స్పందించలేదు పాక్ ప్రభుత్వం, పాక్ రైల్వే శాఖ. కానీ బందీలను విడిపించేందుకు చర్యలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.